నానా నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయి. నా కొడుకు సబ్బాస్ బేటా. ఎంత వచ్చింది నాన్న? 1,00,000 2,00,000? 10,000. సిగ్గులేదురా నీకు? 10 సంవత్సరాల నుంచి వీడియోస్ చేసి 10,000 వచ్చిందని చెప్పడానికి? సారీ నాన్న, వచ్చింది 10,000 కూడా కాదు, 9,600 చిల్లరా. అందులో అదో బొక్కేటి. అలా కాదు నాన్న, అమెరికా డాలర్స్ ఎలా ఉంటే ఇక మీద నా కొడుకు డాలర్స్ లో సంపాదిస్తాడనమాట. ఏడిసాడు. నీలాంటోడే పేరు గొప్ప ఊరు దిబ్బా అన్నాడంట. పైసలు వచ్చేదేమో డాలర్స్ లో, చేతికిందేమో చీప్ గా 10,000. చీప్, వెరీ చీప్. ఇప్పుడు డబ్బులు వచ్చాయి కదా, ఇక మీద సంపాదిస్తాలే. ఈ సంపాదన చూసినాంలే గాని వచ్చి కొట్లో కూర్చో. ఈ మాత్రం దానికి ట్రైప్యాడ్లు, ఐప్యాడ్లు, మైకులు అంటూ 2 లక్షల బొక్క నాకు. ఊరుకోండి, నా కొడుకు అప్పటికైనా గొప్పడు అవుతాడు. అవుతాడు 4 సంవత్సరాలు 10,000 అంటే చాలా గొప్పడైనట్టే. రే అన్నయ్య, ఇక మీద నా విషయంలో జోక్యం చేసుకున్నావు అనుకో, ఏం చేస్తానో నాకే తెలీదు. నిజమేరా, నీకేం చేయాలో తెలీదు. తెలిసి బుద్ధున్నోడవుడు పైసలకు పనికిరాని పని 10 సంవత్సరాలు చెయ్యడురా. ఇప్పుడు వీడికి బుద్ధి ఉందని ఎవడన్నాడు? ప్రతిరోజు ఉదయం బ్రష్ చేస్తారు, స్నానం చేస్తారు, అన్నం తింటారు, పడుకుంటారు. అయితే అవన్నీ పైసలు పనికిరాని పనులు, కానీ మీరు 50 సంవత్సరాలుగా చేస్తున్నారు. నీ బుర్రకాయ ఎలా బతికాను నీతో ఇన్ని రోజులు. అమ్మతో సంసార సహజీవనం అంటే సాహసమనే చెప్పాలి. నాన్న నన్నేమని అంటాను, అమ్మను మాత్రం ఏమనుకో. అంటాను రా, నిన్నే అంటాను. ఇంకోసారి వీడియోలు తీస్తాను, కెమెరాలు కొనాలి అన్నావు అనుకో, ఎగిరితా అంతా నీ ఆప్రస్ అదవా. ఏమైనా చెప్పు నాన్న, నేను మాత్రం ఇన్ఫ్లుయెన్సరే అవుతా. అదేదో ఇన్ఫ్లుయెన్సర్ అంట, కొనియండి. ఎంత అవుతుంది నాన్న? సరిపోయారా ఇద్దరును. నా సంపాదన అంతా శాంతం నాకించడానికి. నన్ను నమ్ము నాన్న, దీంట్లో ఫ్యూచర్ ఉంది. నిన్ను నేను నమ్ముతాను నాన్న. నువ్వు జీవితంలో ఎప్పటికైనా గుడిసిపోతాడు. ఏ పెద్దోడా, నీకంటే చిన్నోడు 10 సంవత్సరాలకు 10,000 సంపాదించాడు రా. నువ్వేం పీకవరా ఇన్ని రోజులు? నావెత్తిప్పటింటి పిడి సైలెంట్ అయిపోదాం. 1 సంవత్సరం టైం నానా, ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకో. ఫ్లాష్ బ్యాక్. నానా నేను యూట్యూబర్ అవుతా. సరే సావ్. నానా నేను యూట్యూబర్ అవుతా. సరే సావ్. యూట్యూబ్ లో సరే సావ్. యూట్యూబ్ సరే సావ్. ఈ 1 సంవత్సరం టైం నానా. సరే సావ్. నాన్న ఒప్పేసుకున్నారు, నేను ఒప్పుకున్నారు. నేను ఒప్పుకున్నారు. సరే సావ్. ఇక మీదట ఆగేది లేదు. నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో సెన్సేషన్ సృష్టించి నేనేంటో చూపిస్తా. నాకేవలే సంఖ్య. 4 సంవత్సరాల నుండి ఇదే చెప్తున్నావు.